జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్ పై విదేశీ పత్రికలు మరో విష ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మన దేశం పాకిస్తాన్ వంటి దేశాల్లో ఉగ్రవాదులను చంపేస్తోందని కథనాలను రాయడం మొదలుపెట్టాయి. తాజాగా అటువంటి కథనమే ఒకటి బయటకు వచ్చింది. వ్యూహాత్మకంగా పక్కా ప్లానింగ్ తో కొన్ని కథనాలను ప్రముఖ మీడియా సంస్థలు రాస్తూ ఉంటాయి. ఆయా దేశాలకు కావలసినట్లు మేలైనా చేస్తాయి, లేక నష్టానైనా కలిగిస్తాయి. తాజాగా దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి జరిగే కుట్రలో భాగంగానే గార్డియన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. మోదీ సర్కారు ఇమేజ్ను దెబ్బతీసేలా ఆధారాలు లేకుండా కేవలం విశ్వసనీయ సమాచారం అనే పేరుతో వండిన ఈ కథనంతో మోదీ సర్కారును ఇరుకున పెట్టే లక్ష్యంగా కథనాన్ని ప్రచురించింది. అయితే విమర్శలను సైతం అస్త్రాలుగా మార్చుకోవడం మోదీ లక్షణం. విపక్షాలు చేసే ప్రతి విమర్శను అస్త్రంగా తిప్పికొట్టగల సామర్థ్యం బీజేపీ దగ్గర ఉంది. అదే ఆసరాగా ఈ కథనానికి ఊహించని రీతిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి స్పందన వచ్చింది. గార్డియన్ పత్రిక చేసిన ఆరోపణలపై ఊహించని రీతిలో రియాక్ట్ అయిన రాజ్నాథ్ ఈ కథనాన్ని ఆసరాగా చేసుకుని దాయాది పాకిస్తాన్కు సూటిగా వార్నింగ్ ఇచ్చేశారు. భారత్లో ఉగ్రవాదానికి పాల్పడిన వారు పాకిస్తాన్లో నక్కి ఉంటే ఆ దేశంలో దూరి మరీ చంపుతాం అని ఘాటు హెచ్చరికలు చేశారు. దీంతో ఎన్నికల వేళ కమలం పార్టీని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన విదేశీ పత్రికలకు ఊహించని షాక్ తగిలింది. ఇంతకు గార్డియన్ కథనంలోని అంశాన్ని చూస్తే పాకిస్తాన్లో వరుసగా ఉగ్రనేతలు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారని, వాళ్లంతా గుర్తు తెలియని దాడుల్లో చనిపోవడాన్ని ప్రస్తావించింది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందని, ఈ హత్యలన్నీ కూడా విదేశాల్లోని ఉగ్రవాదులు ఏరివేత ఆపరేషన్లో భాగంగానే భారత్కు చెందినవిగా ఏజెన్సీ హత్యలు చేస్తుందన్న ఆరోపణలు చేశారు. మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాక్లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైనట్లుగా ఆరోపించింది. 2020 నుంచి 23 వరకు దాదాపు 20 మందికి పైగా ఈ రీతిలో ప్రాణాలు కోల్పోయారని, ఈ హత్యలన్నీ భారత గూఢాచార సంస్థ అయిన రా పర్యవేక్షణలో జరిగినట్లుగా పేర్కొంది. తమ ప్రతినిధి భారత్, పాకిస్తాన్ నిఘా గూఢాచార సంస్థల అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లుగా పేర్కొంటూ భారీ కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల వేళ మోదీ సర్కారును ఆత్మరక్షణలో పడేసేలా ఈ కథనం ఉంది. ఈ కథనం చివర్లో ఈ హత్యలో తమ ప్రమేయం లేదని భారత వ్యతిరేక ప్రచారంగా భారత విదేశాంగ శాఖ పేర్కొన్నట్లుగా వివరణ కూడా ఇచ్చేసింది. ఈ కథనంపై స్పందించిన రాజ్నాథ్ అనూహ్య రీతిలో రియాక్ట్ అయ్యారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దుల మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించే ఏ ఒక్కరిని విడిచిపెట్టమని, వారిని పాక్ గడ్డపైకి అడుగు పెట్టైనా సరే మట్టుబెడతామని గట్టి హెచ్చరిక చేశారు. దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉగ్రవాదులను ప్రభుత్వం విడిచిపెట్టేది లేదన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్కి పారిపోతే వారిని మట్టుబెట్టేందుకు తాము కూడా పాక్లోకి అడుగు పెడతామని అన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో మైత్రి సంబంధాలను భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని, అయితే భారతదేశం ఆగ్రహం పదే పదే చూడాలని, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే మాత్రం సహించేది లేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో అసలు పాకిస్తాన్లో భారత్ నిజంగానే ఆపరేషన్ చేపట్టిందా అనే విషయాన్ని పరిశీలిద్దాం. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. వీరంతా భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించిన వారే. భారత్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరూ పాకిస్తాన్లో తలదాచుకుంటున్నారు. అయితే వీరిని కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసుకున్నట్లుగా వరుసగా ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే పట్టపగులు చంపి పారిపోవడం, కొంతమందిని కిడ్నాప్ చేసి మరీ దారుణంగా చంపడం జరుగుతోంది. 2018లో భారత్లోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో జవాన్లతో పాటు 6 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సూత్రధారి అయిన మియా ముజాహిద్ను కొంతమంది దుండగులు చంపారు. ఈ ఘటన ఎల్ఓసికి సమీపంలోని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగింది. హత్యకు ముందు లష్కర్ ఉగ్రవాదని దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది. ఇతను పీఓకేలోని నీలం వ్యాలీలో ఉంటున్నాడు. అయితే ఇతన్ని ఎవరు చంపారనే దానిపై పాక్ ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా చంపినట్లు బాధ్యత వహించలేదు. ఇతని శవం కూడా తల నరికివేయబడిన స్థితిలో కనిపించింది. కేవలం ఈ హత్య ఒక్కటే కాదు, జైషే మహమ్మద్ చీఫ్ మసూర్ అజహర్కు అత్యంత సన్నిహితుడైన దావుద్ మాలిక్ని నార్త్ వజీరిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు చంపారు.
కీలక లష్కర్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ సన్నిహితుడు హిజ్బుల్ చీఫ్ అయిన ముఫ్తీ ఖైజర్ షారుఖీని కరాచీలో కాల్చి చంపారు. ఎయిర్ ఇండియా విమానం హైజాక్లో కీలక పాత్ర పోషించిన జైషే ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను కూడా ఇలాగే చంపేశారు. లాహోర్లో ఖలిస్తాన్ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్వాని కూడా చంపేశారు. ఈ విధంగా భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులంతా వరుసగా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవుతుండడం పాకిస్తాన్ కలవరపెడుతుంది. దీనంతా భారతే చేస్తుందని ఉగ్రవాద దేశం ఆరోపిస్తుంది. తమ దేశంలోని పౌరులను చంపడానికి భారత నిఘా వ్యవస్థ రా పనిచేస్తుందని చెప్పింది. ఇందులో రా అధికారుల పాత్ర ఉందని గత కొన్నేళ్లుగా విమర్శిస్తూనే వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క ఆధారాన్ని పాకిస్తాన్ బయట పెట్టలేకపోయింది. ఇవి కేవలం ఆరోపణలే తప్ప ఇందులో వాస్తవం లేదు. భారత్ ఎప్పుడూ ఇటువంటి చర్యలకు పాల్పడదు. అదే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ప్రస్తావించారు. టార్గెట్ కిల్లింగ్స్ అనేవి భారత ప్రభుత్వ అధికారిక విధానం కాదని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్తో పాటు అమెరికా విదేశీ మీడియా వీటిని నమ్మడం లేదు. భారత్ టార్గెట్ కిల్లింగ్స్కు పాల్పడుతుందని ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం గార్డియన్ పత్రిక కూడా అదే ఆరోపించింది. ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే ఈ కథనమంతటా కొంతమంది ఊహాగానాలే తప్ప అందులో వాస్తవం లేదు. ఈ క్రమంలో విదేశీ మీడియా ఇప్పుడే ఇటువంటి ఆరోపణలను గుప్పించడానికి కారణమూ లేకపోలేదు. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయం మోదీకి అత్యంత కీలకమైంది. మూడోసారి అధికారంలోకి రావడం కోసం మోదీ ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇటువంటి సమయంలో అతనిని ఇరకాటంలో పెట్టడానికే ఇటువంటి కథనాలను ప్రచురించినట్లు అర్థమవుతుంది. అయితే ఇది మోదీకి ఇబ్బంది కలిగిస్తుందా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఇటువంటి కథనాలు అవాస్తవమైనా అవి నిజంగానే జరిగాయని, ఇందులో భారత ప్రభుత్వ హస్తం ఉందని చెబుతున్నాయి. వీటిని ప్రజలు నమ్మినా ఆ క్రెడిట్స్ మోదీకే దక్కుతాయి. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో జమ్మూ కాశ్మీర్లో పుల్వామా దాడి జరిగింది. జవాన్లే లక్ష్యంగా జరిగిన ఈ ఉగ్రవాద దాడిలో పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే కారణం. దీంతో ఆగ్రహించిన మోదీ సర్జికల్ స్ట్రైక్స్కు ఆదేశాలిచ్చారు. భారత వాయుసేన రంగంలోకి దిగింది. బాలకోట్ దాకా వెళ్లి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో భారత ప్రజల్లో మోదీపై మరింత నమ్మకం పెరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలా కాకుండా కేవలం మాటలకే పరిమితం కాకుండా శత్రువును చంపేదాకా వదిలిపెట్టరనే నమ్మకం భారత ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం కూడా మోదీ టార్గెట్ కిల్లింగ్స్కు పాల్పడ్డారని విదేశీ పత్రికలు రాసినా అది మోదీ కీర్తిని పెంచుతుంది తప్ప తగ్గించదు. అందుకే తాజాగా రక్షణ మంత్రి జయశంకర్ కూడా ఇదే అంశాన్ని తేల్చి చెప్పారు. తమపై దాడికి పాల్పడిన వారు ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ చంపుతాం అని చెప్పడానికి కూడా కారణమిదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.